హలో ఎవ్రీవన్. ఈ మంత్ 7న కండక్ట్ చేసిన ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే ఈరోజు 4 PMకి అనౌన్స్ చేశారు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో మనం ఏ డేట్ లోపల సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, అలానే అండ్ అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారో తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు 4 PMకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. 13th లోపు ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని రావాలి గొల్లపూడికి అని చెప్పారనమాట. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ చూసుకుంటే SSC ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, పీజీ చేస్తే పీజీ, టీసీ తీసుకువెళ్ళాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డిజాబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 4 ఇవన్నీ తీసుకువెళ్ళాలి. ఈ లిస్ట్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ మంత్ 13th లోపల రిపోర్ట్ అనేది చేయాలి స్టడీ సర్కిల్లో. 14th క్లాస్ స్టార్ట్ అవుతుంది అండ్ మండే నుంచి ఫుల్ టైం క్లాసెస్ జరుగుతాయని వాళ్ళు చెప్పారు. అండ్ మీకు సర్టిఫికేట్ సబ్మిషన్ రోజు లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఆ రోజు నుంచే మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీరు లగేజ్, బుక్స్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మళ్ళీ సపరేట్గా సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మళ్ళీ వచ్చి లగేజ్ తీసుకెళ్లాల్సిన పని అయితే ఉండదు మీకు. అండ్ క్లాసెస్ అయితే 14th నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఓకేనా? అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.